ఇళయరాజా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఇది. సంగీత సినీ ప్రపంచంలో మకుటం లేని మహారాజు ఈయన. 1000 సినిమాలకు పైగా సంగీతం అందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కాదు, సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక గ్రంథాన్ని రాసుకున్నారు రాజా. ఇళయరాజా పాటలను ఇష్టపడని సంగీత ప్రియుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. కానీ ఎంత సాధిస్తే మాత్రం ఏం లాభం? ఈయన చేసే కొన్ని పనులు చూస్తుంటే ఆయన మీద ఉన్న గౌరవం మెల్లమెల్లగా తగ్గిపోతుంది అంటున్నారు విశ్లేషకులు. అంత తప్పు ఇళయరాజా ఏం చేశాడు అనుకోవచ్చు. 80 ఏళ్ల వయసులో ఎంత మెచ్యూరిటీ ఉండాలి? ఎవరైనా ఏదైనా చేస్తే సర్దుకుపోవాలి, అంతేకాని సాగతీసి దాన్ని పెంట చేయకూడదు అంటున్నారు. మామూలుగా తన పాటలను ఎవరైనా వాడుకుంటే ఇళయరాజా అస్సలు ఒప్పుకోడు. ఒక సినిమా పాట ట్యూన్ చేసినప్పుడు ఆడియో రైట్స్ కొనుక్కున్న ఆ కంపెనీకి సగం హక్కులే ఉంటాయి. మిగిలిన సగం హక్కులు ఆ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరే ఉంటాయి. అయితే నిర్మాతలు ఒకసారి రైట్స్ అమ్మిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ అది తమ పాట అని ఫీల్ అవ్వరు. ఏదైనా సినిమాలో ఆ ట్యూన్ వాడుకోవాల్సి వస్తే కేవలం ఆ నిర్మాతలను, ఆడియో కంపెనీని అడిగితే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇళయరాజా మాత్రం అలా కాదు. తన పాట తనకు మాత్రమే సొంతం అనుకుంటాడు. అది తను తప్ప ఇంకెవరూ వాడుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఈ లెజెండరీ సంగీత దర్శకుడు. బయట సినిమాలో తన పాట వినిపించిందంటే చాలు, ఆ నిర్మాతలకు కోర్టు నుంచి నోటీసులు వెళ్లాల్సిందే. అక్కడ వాడుకున్నది తన సొంత కొడుకైనా కూడా వదిలిపెట్టడు ఇళయరాజా. అప్పట్లో యువన్ శంకర్ రాజా ఒక సినిమాలో తన తండ్రి పాట వాడుకుంటే దానికి కూడా పెనాల్టీ వేశాడు ఇళయరాజా. అయినా కూడా ఎందుకో తెలియదు మరి ఇళయరాజా పాటలను తమ సినిమాలలో వాడుకుంటూ ఉంటారు. ఆ మధ్య అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు ఇదే పరిస్థితి వచ్చింది. ఆ కేసు ఇప్పుడు మద్రాస్ హైకోర్టు వరకు వచ్చింది. అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా 250 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇందులో సందర్భానుసారంగా ఇళయరాజా గతంలో కంపోజ్ చేసిన 3 పాటలను వాడుకున్నారు దర్శక నిర్మాతలు. దాంతో వెంటనే అలర్ట్ అయ్యాడు మాస్ట్రో. అనుమతి తీసుకోకుండా తన పాటలను సినిమాలో వాడుకున్నందుకు తనకు 5 కోట్ల పెనాల్టీ కట్టాల్సిందే అంటూ మైత్రి మూవీ మేకర్స్ కు లీగల్ నోటీసులు పంపించాడు ఇళయరాజా. మంజుమల్ బాయ్ సినిమాలో తన పర్మిషన్ లేకుండా గుణా సినిమా పాట వాడుకున్నారు అంటూ 5 కోట్లు కావాలి అంటూ కోర్టు మెట్లెక్కాడు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కూడా తనకు 5 కోట్లు పెనాల్టీ ఇవ్వాల్సిందే అంటూ లీగల్ నోటీసులు పంపించాడు. 7 రోజుల్లోగా పాటలను సినిమా నుంచి తొలగించాలని నోటీసులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు అంటున్నాడు. మరి దీని మీద మైత్రి మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.